మేము పొద్దున్నే 10 గంటలకి అదే పొద్దున్నే కార్ సర్వీసింగ్ కోసం వచ్చాం. మధ్యాహ్నం ఒక మంచి పని చేయబోతున్నాం. ఆ మంచి పని కోసం వెళ్ళేటప్పుడు కారు కొంచెం శుభ్రం చేసుకొని ప్రశాంతంగా వెళ్దాం. డస్ట్ అయి ఉంది అనేసి కార్ సర్వీసింగ్ చేసుకొని ఇవ్వండి లోకల్లో బండి దగ్గర బ్రేక్ఫాస్ట్ తీసుకొని నడిచి ఏమో 1 కిలోమీటర్ నడవాల్సి వచ్చింది. పాపను ఎత్తుకొని నడిచి బ్రేక్ఫాస్ట్ కట్టించుకొని ఆ కార్ సర్వీసింగ్ ఆల్రెడీ ఇచ్చున్నా అది చేస్తుంటారేమో 15 మినిట్స్లో అయ్యి ఉంటుంది అన్నాడు. అరగంట అయింది. అక్కడికి వెళ్ళి ఆ కార్ తీసుకొని హోటల్కి వెళ్ళి కవిత నాగలక్ష్మి అందరం కలిసి టిఫిన్ చేసి మధ్యాహ్నం వేరే చోటుకి వెళ్తున్నాం. మీరే చూడండి, చాలా బాగుంటుంది. బాయ్ చెప్పమ్మా. కారు సర్వీస్ ఇంకా అవసరం ఉంది. ఇది అవ్వగానే హోటల్కి వెళ్తాం. రెడీ అయ్యారు వాళ్ళ ముగ్గురు. చూడండి మ్యాచింగ్. నాకు కూడా మ్యాచింగ్ వేయడానికి ట్రై చేసా కానీ కుదరలేదు. వాళ్ళతో మ్యాచింగ్ కాదు, అసలు మ్యాచింగే కానీ డ్రెస్ వేసుకున్నా. ఇంకా తప్పలేదు, నాకు మ్యాచింగ్ తెలీదు. ఇంక ఉన్నట్లో మిక్స్ చేసి కొట్టారు అనమాట. నా ఎప్పుడు అట్టే ఉంటేలే. వాళ్ళైతే మాత్రం ఫుల్ మ్యాచింగ్లో ఉన్నారు. కవిత అన్ఎక్స్పెక్టెడ్ కుదిరిందా మీ ముగ్గురిది? ఒకసారి లేచి నిలబడినాడు చెప్తా. లేచి నిలబడి పాపని దించు, పడద్ది. పాపని దించు, ఇట్రా. పాపను పడుకున్నా ఒకసారి రా, ముందుకు రా. ఒక్కసారి ఆడు ఇట్లా ఇద్దరు. ఒక్కసారి అందరూ కామెంట్ చేయండి. మా వైఫ్కి ఈ డ్రెస్ నాకు నచ్చలేదు, వేసుకోను, నేను ఓన్లీ చీకిపోయిన ఒక డ్రెస్ వేసుకొని నేను అదే వేసుకుంటే సింపుల్గా ఉంది అనేది. నాకు ఆశగా ఉండి నిన్న కొనిచ్చే కదా మంచి డ్రెస్, ఇది బాగుంది వేసుకున్నాను అంటే ఇది బాగలేదు అంటుంది. ఎంత లక్షణంగా ఉన్నానా ఇస్తానా? ఇది బాగుంది. ఇలా ముగ్గురు నిలబడండి ఒకసారి ఫ్రేమ్లో. ముచ్చటగా ఉన్నారా మీరు ముగ్గురా? నాగలక్ష్మి నువ్వేమి నిన్న తెచ్చిన కొత్త చీర కట్టుకోవచ్చు కదా. దాంట్లో జాకెట్ తీయలేదు. జాకెట్ తీయకుండా కట్టుకుంటే నాకు తెలియదు వాటి గురించి. అయినా కట్టుకోమని ఏం కదా, ఎక్స్ట్రా కుర్చీలు వస్తాయి. ఎక్స్ట్రా కుర్చీలతో ఇబ్బంది కాదు, కంఫర్ట్ లేదు. 1/2 మీటర్ కదా జాకెట్ ఉండేది. 2 కుర్చీలు వస్తాయి కదా ఎక్స్ట్రా కదా. నాకు మామూలుగానే చీరకి 6-7 కుర్చీలు వస్తాయి. రెడీయా? నేను రెడీ. బయలుదేరదామా? బయలుదేరదాం. ఎక్కడికి ఏంటి అనేది చెప్తాం ఒక్క సెకండ్లో. సో అందరం బయలుదేరుతున్నాం. ఎక్కడికంటే ఇక్కడ నుంచి 17 కిలోమీటర్ దూరంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. మనకి 4 లక్షల సబ్స్క్రైబర్స్ అయ్యి 4-5 రోజులైంది. సో 4 లక్షల సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఈ ఆనందాన్ని వేరే అనాథాశ్రమంలో కానీ ఆర్ఫానేజ్లో కానీ రోడ్ సైడ్ ఉండే హోమ్లెస్ పీపుల్తో కానీ సెలబ్రేట్ చేసుకుందాం అనేసి చాలా రోజుల నుంచి అనుకున్నాను. అక్కడే ఇక్కడ హైదరాబాద్లో వచ్చి 5-6 రోజులు అయింది కదా, ఇంకా 2 రోజులు ఉండాల్సి వస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఇంకొక 2 రోజుల తర్వాత ఉంది కాబట్టి అదేదో ఓల్డ్ ఏజ్ హోమ్ లో సెలబ్రేట్ చేసుకుందామని నాకు తెలిసిన వ్యక్తికి ఓల్డ్ ఏజ్ హోమ్ తెలుసుంటే అక్కడికి వెళ్ళి అక్కడే కేక్ కట్ చేసుకుని వాళ్ళకి భోజనాలు అవి అరేంజ్ చేశాను. అక్కడ సెలబ్రేట్ చేసుకుని ఈ రోజంతా వాళ్ళతో స్పెండ్ చేద్దామనేసి డిసైడ్ అయ్యాను. సో కవితకి చెప్తే, నాగలక్ష్మి చెప్తే వాళ్ళు కూడా ఓకే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందుకే మేము రెడీ అయ్యి ఇంతకు ముందు కొవ్వూరు ఆర్పాన్స్ ఉంది కదా, అక్కడ చేద్దామని అనుకున్నాము. కానీ అంతకుముందు మనం చేసిన కాడ అంతకుముందు చేసిన దగ్గర సో ఇప్పుడు మళ్ళీ ఎలాగో హైదరాబాద్ కి వచ్చిన్నాము. వేరే వాళ్ళు చెప్పున్నారు ఎలాగో టైం ఉంది కదా, ఈ టైంలో ఈ గ్యాప్ లో ఇక్కడ చేస్తే బాగుంటుంది. మాకు కూడా బోర్గా ఉంది. ముసలితో ఓల్డ్ ఏజ్ పీపుల్ తో సెలబ్రేట్ మళ్ళీ కలిసి మాట్లాడినట్టు అట్లా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అనేసి. వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మనకు దొరికినట్టు ఉంటాయి కదా, పెద్దోళ్ళు కదా. కరెక్టే. సో వాళ్ళందరితో హ్యాపీగా 60 మంది పైన ఉన్నారంట. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అన్ని చూసుకొని సాయంత్రం దాకా కొంత స్పెండ్ చేసి వస్తాం. మా పాపకు కూడా మేము చిన్నప్పుడు పుట్టిన వెంటనే నేను మా కవిత ఈవెన్ పుట్టక ముందు కూడా అనుకున్నది ఏంటంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది. ముసలి వాళ్ళు ఆ ముసలి వాళ్ళ స్మెల్ అని ముసలి వాళ్ళని వాళ్ళతో ముసలిగాడి బాబాకు అవకాడి బాబాకు తాతకాడి బాబాకు అనేది అలవాటు చేయకూడదు. అందరూ అలవాటు చేస్తుంటారు, ముసలి వాళ్ళు దూరంగా పెడతారు. మేము అది చేయకూడదని చాలా సార్లు అనుకున్నాను. అందుకనే ఆ ముసలి వాళ్ళకి దగ్గరగా మా పాపను తిప్పితే మా పాపకు కూడా పెద్ద కొద్దీ ఆ ముసలి వాళ్ళన్న ఫీలింగ్. మేము ముసలి వాళ్ళైనా కూడా మమ్మల్ని దూరంగా పెట్టకుండా మమ్మల్ని బాధించుకోవాలంటే మా పాపని ఇప్పటి నుంచి ముసలి వాళ్ళకి దగ్గరగా, ముసలి వాళ్ళు తక్కువ కాదు, ముసలి వాళ్ళు అంటే ప్రేమగా చూపుతారు. అదేలే తప్పులేదు, నేను నేచురల్ గా మాట్లాడుతూ ఉంటా, దాన్ని తప్పుపడతారంటవా. ముసలి వాళ్ళు అంటే పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళకి దూరంగా పెట్టి పెంచకూడదు. ఎందుకంటే ఈ రోజు పెద్దవాళ్ళు అని మనం చెప్తే పేరెంట్స్ గా పిల్లకాయలకి ముసలి వాళ్ళ దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి పోబాకరా, వాళ్ళు జలీజ్గుంటారు, వాళ్ళ చేతులు బాగాలేవు, ఇట్లాంటి నేర్పించావు అనుకో రేపు మనల్ని కూడా అలాగే చూస్తారు. సో మనం ఎలాగైతే ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి వయసులో పెద్దవాళ్ళకి దగ్గరగా పిల్లకాయలు పెంచుతామో రేపు మనకి అట్లా చూస్తారు.
పేరెంట్స్ పిల్లలకి చెప్పేదాన్ని బట్టే ఉంటది ఏదైనా. మనం ఏం చెప్తే ఇప్పుడు ఇది వద్దురా అంటే అది వద్దు అని చెప్పింది అమ్మ అని. మనం తాతకాడికి అవ్వకాడికి పోవద్దంటే మన ముసలి అయితే మన కాడికి కూడా వాళ్ళ కూతుర్ని కొడుకుని బాండిరు, వాళ్ళే రారు ఇంకా అలా అలవాటు పడుతుంది. సో కాబట్టి మా పాపని అలా కాకుండా అందరితో బాగుండేటట్టు పెంచాలనేసి దానికి కూడా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. కొంతమందికి మనం భోజనం పెట్టి మనం అవుతాము ఈ ఆనందంలో అనేసి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు చూపిస్తాం. థ్యాంక్ యూ. పాప చూడు మిల్క్ తాగుతుంది స్టైల్లో, వేరే స్టైల్లో. బయలుదేరుతున్నా డ్రెస్ చూపిస్తా. చండాలంగా ఉంది నాన్న, అసలు కాంబినేషన్ సెట్ కాల. బటన్స్ పెట్టుకో. కాంబినేషన్ సెట్ కాకపోయినా మనం విడిగా ఏదే కాంబినేషన్ ఇస్తేనే బాగుంటది. మనకు నచ్చినట్టు వేసుకోవాలా. కాబట్టి ఇది నాకు నిజంగా నచ్చింది. అయితే నాకు నచ్చినట్టు వేసుకొని ఏంది, నాకు ఇది నచ్చలా, నాకు వద్దు. సరే నేను కూడా బట్టలు పెట్టుకుంటాను. పెట్టుకో. ఏమన్నా బాగుంది కదా. ఎక్కడ మ్యాచ్ అయింది అసలు. మ్యాచ్ అంటే నువ్వు అలాంటి వేసుకోవచ్చు. నువ్వు మ్యాచ్ లేనివి అన్ని ఆ టీ షర్ట్లు ఇక్కడ కొన్నాయి. సరేలే సరిపోద్దా. ప్యాంటు షర్ట్ కింద మ్యాచ్ అయిందా? ఏంటో నాకు అసలు నచ్చలేదు షర్ట్. పంపించింది నేనే బిగ్ బాస్ కి, కానీ నాకే నచ్చలే. ఓకే ప్రస్తుతానికి బాగానే ఉంటది. నడిపిస్తా. ఏంది నాన్న అంత పొడుగైంది, పొట్టింది డ్రెస్. ఏం చేద్దాం, ఇప్పటికి ఇప్పుడు పెరుగుతున్నట్టున్నా నేను. బయలుదేరన్నా టైం అయిపోయింది. మళ్ళీ మన కోసం తిరగకుండా పెద్దవాళ్ళ అన్ని పడయ్యే. అయ్యో ఏం చేద్దాం, ఇంత లగేజ్ చేస్తుంది కారు ఉందని. షూ అయితే మ్యాచ్ అయితే ఏం మ్యాచ్ లే, అన్ని కిచిడీ చేసేది మ్యాచ్. నాకు అవేమి ఇష్టం ఉండదు. చూసే వాళ్ళకి చెప్తున్నా, నాకు నోటు కూర్చున్నట్టు వేసుకోవడం ఇష్టం అనమాట. అది ఇది ఎందుకు లేజీ అని చెప్పలేదు నాన్న. లేజీ అంటే కొంచెం లేజీ, కొంచెం తగ్గింది కాదు, చాలా లేజీ. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం దగ్గర చెప్పు కొంచెం బెటర్, కొంచెం బెటర్. సరే బయలుదేరు. చూడు అవి లేసి తీసేయకుండా ఆవంతనే వేసుకుంటున్నాడు. ఎట్టెక్కుతీ. సరే బాయ్. సరే ఓకే. స్టైల్ నడిచిన వద్దులయ్యా, డ్రెస్ చూడలేకపోతున్నాము. చూడు ఈరోజు వాంతి కమింగ్. పెద్దవాళ్ళు అవలు తాతలు, నాకు అంకుళ్ళు ఆంటీలు వాళ్ళు చూసి చెప్తా. చూడు సూపర్ ఉంది నాన్న మీ డ్రెస్ కురడాని. రారా అద్విత రా. బయలుదేరి ట్రాఫిక్ లో ఆగిపోయాము. నాన్న వాళ్ళు బిర్యానీ ఫ్రూట్స్ ఎందుక వాళ్ళు పలావ్ బిర్యానీ అరేంజ్ చేస్తామని డబ్బులు తీసుకున్నారు. డబ్బులు వేసాను. పలావ్ బిర్యానీ అవి వండుతా అన్నారు. నువ్వు అన్నట్టు ఫ్రూట్స్ కూడా తీసుకుంటే బాగుంటుంది. 2 రకాల ఫ్రూట్స్ తీసుకుంటే 64 మందికి ఎన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి అని తీసుకున్నాం. కేజీకి ఎన్ని వస్తాయో చూసి తీసుకుంటే సరిపోతుంది. అటు ఇటు చూడు, దగ్గరలో ఏమైనా ఫ్రూట్స్ కనపడితే ఖచ్చితంగా ఆపుతాం. ఫ్రూట్స్ పలావ్ సరిపోతులే. స్టార్ట్ చేద్దాం. ఫ్రూట్ షాప్ దగ్గర ఆపాము. ఆల్రెడీ 12:50 అయింది. పాప ఏడుస్తూ ఉంటది. నేను అడుగుతా నేను డౌట్ వస్తే. జాగ్రత్త, కారు కవిత కలిపెడుతుంది. జాగ్రత్త, ముందుకెళ్ళదు. హాయ్ అన్నా, అరటి పనులు లేవా? ఏమడియా ఎవరియా? పెద్దవి రావాలా పొడుగు? పాప ముసలోళ్ళు కదా, ముసలోళ్ళకి ఓల్డేజ్ హోమ్లు ఇవ్వాలా? షుగర్ పేషెంట్లు ఉంటారేమో, అవి సరిపోవే. పెద్ద కాయలు లేవా? పెద్ద అరటికాయలు తెలుగు వచ్చా? అవి కాదు, చిన్నవి ఉన్నాయి. ఏమన్నాయా ఉన్నాయా? అవి లోపల 5 ఎద్దు. ఈ యాపిల్ ఎంత కేజీ? కేజీ 200. తగ్గివా? చాలా కావాలా? కేజీకి ఎన్ని కాయలు వస్తాయి? అంతేనా? 1 కేజీ ఏంటి చూద్దాం ఎన్ని కాయలు వస్తాయి. ఎన్ని వచ్చినాయి? కేజీకి 6. కేజీకి 7 వస్తే 7 లెక్క పెట్టి 7 అంటే 20 కేజీలు ఏంటి లేవా? అన్నా ఒక్క కాయ కూడా డ్యామేజ్ అవ్వకూడదు చెప్తున్నా. మళ్ళీ రిటర్న్ తెచ్చేస్తా, మొత్తం తెచ్చేస్తా. ఎందుకంటే ముసలోళ్ళ పెద్ద వాళ్ళకి ఇచ్చేది. నాకు ముసలోళ్ళు వస్తుంది, తిట్టుకుంటారేమో. నేను ఇంకా 2 కవర్లు ఉన్నాయా? అరటి పళ్ళు పెద్దవి ఉన్నాయి అక్కడ. మన పెద్ద అరటి పళ్ళు లేనట్టున్నాయి నాన్న. ఉన్నాయా? లేవు కదా? తినట్టుండే. షుగర్ లేవు కదా? షుగర్ కాదు. బాయ్
200 పీసెస్ 200 పీసెస్ కవర్ లేవా? వేసేయండి. బడా 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 200 ఆరెంజెస్ తీసుకున్నాం. ఆయన బాక్స్ కోసం వెళ్ళాడు పాపం, కవర్లో పట్టట్లేదని. రోడ్డు బాగాలేదు, చాలా చిన్న రోడ్డు. ఇది వేలు ఎందాక ఇప్పుడు దాకా ఒక 4-5 కిలోమీటర్లు అసలు పోలేదు. చాలా సేపు నుంచి ఎడ తిరుగుతా ఉన్నాం. ఏ ఏరియానో ఏమో. 2.6 కిలోమీటర్స్ ఉంది. ఏరియా పేరు కూడా చూడండి, నాన్న మ్యాప్ పంపించారు వాళ్ళు, ఆశ్రమం వాళ్ళు. వెళ్ళిపోతున్నా. ఇదంతా ఓల్డేజ్ హోమా మొత్తం కింద నుంచి పైదాకా. ఇతని పేరే మనోజ్, చాలా మంచి పనులు చేస్తుంటారు. మీ ఫౌండేషన్ పేరేంటి? చాలా జెన్యూన్ చేస్తుంటారు నాకు చూసినంత వరకు. మరి లోపల ఎలా మీకు డొనేషన్స్ ఎలా వస్తాయి? ఫండ్స్ 97% స్టూడెంట్స్, 3% చూసా స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్ మంత్లీ. వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు చాలా కష్టపడి చేస్తూ ఉంటారు. మీరు చూసే నేను మిమ్మల్ని అప్రోచ్ అయింది, అంటే మీ ఏదో ఒకటి హెల్ప్ చేద్దాం అనిపించింది. మీ జెన్యూన్గా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ బ్రో. చూడండి రండి నాన్న లోపలికి. కార్లో ఫ్రూట్స్ ఉన్నాయి, తీపిచ్చేయండి బ్రో. పొందా రా, 4 స్వీట్ రా, చేయబట్టుకో ఎక్కువ ఎక్కువ ఎక్కువ. వెరీ గుడ్. ఏంది చారిటబుల్ ట్రస్ట్. వస్తున్నా. యాపిల్స్ ఏమో మరి 60 మంది వీళ్ళు. ఇంకా ఎక్కడున్నారు? కొంతమంది కింద జెంట్స్ అంతా కింద. ఈ లేడీసా? ఇంకొక ఆయన జెంటు ఒక రూమ్ లో ఇంకో 4 ఉన్నారు. అచ్చా. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరికి హెడ్ సార్ బయటకు వెళ్ళారు, బయటకు వెళ్ళారు. నేను చెప్పాను రమ్మని. వాళ్ళ సన్ ఇప్పుడు పోయింది. అవునా? వాళ్ళతో మాట్లాడడం అసలు ఎలా చేస్తున్నారు ఇద్దరిని? అంత ఈజీ కాదు. వంట మాస్టరా? మీ పేరేనా? నిశాంత్. ఇవి ముసలాళ్ళకి, ఈ పెద్దవాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే ఏం చేస్తారు? మా కన్సల్టింగ్ డాక్టర్ ఉన్నాడు, ఎంబీబీఎస్ డాక్టర్. వాళ్ళకి చూపెడతాను. అవునా? జాగ్రత్త అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు స్నానం చేపిస్తారా రోజు? వాళ్ళు ఆవు అంటే ఎట్టైనా చేయాల్సిందే, తప్పదు, స్నానం చేయించాలి. వెరీ గుడ్. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. బాగున్నారా? నమస్తే. నేను పెట్టలే. నమస్తే 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 అయ్యా. బాగున్నారమ్మా? బాగున్నారు అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. మీకు నమస్కారం. జాగ్రత్త అమ్మా. బాగా చేస్తుంది. ఇతను అందరికి జెంట్స్ కి స్నానం చేపిస్తాడు, కటింగ్ షేవింగ్ చేస్తాడు, బాత్రూమ్స్ క్లీనింగ్. థ్యాంక్ యూ అన్న, మంచిది, మంచి పని చేస్తున్నావు. ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా చాలా నీట్ గా ఉంది. మెడిటేషన్ చేపిస్తారా? అవునా? అందరు చాలా మెడిటేషన్ రోజు. అవునా? మా కవిత నీట్ కింద కూర్చొని మాట్లాడుతున్నా అందరితో. ఏ ఊరమ్మా మీది? మంచి పని, మంచి పని. కొడుకులు వేసారా? కొడుకులు చూసుకోవాలా? అవునా? నేను వస్తుంటా. నేను మాత్రం అప్పుడప్పుడు వస్తా. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి వస్తా. ఇస్తా ఇస్తా ఇస్తా. లాస్ట్ లో ఇస్తా. ఏం చేసుకుంటారు? డబ్బులు ఏం చేసుకుంటారు? ఇస్తా. లాస్ట్ లో ఇస్తా. 10 కాదు 100 రూపాయలు ఇస్తా. ఇస్తా. పోయేటప్పుడు ఇస్తా. నీకు డబ్బులు ఇస్తా. గుర్తు చేసుకుంటా. ఇస్తా. పోయేటప్పుడు ఇస్తా. మా కారులో ఉండే ఇస్తా. కార్లో ఉండే వెళ్ళేటప్పుడు ఇస్తా. ఖచ్చితంగా ఇస్తా.
4 lakhs capture. ఫోటో వచ్చిందా వీడియో తీయండి తెలుసుగా చూపించాలా Started. మనకి కవిత నాగా బ్లాగ్స్ కి 4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. అయిన సందర్భంగా ఒక ఓల్డేజ్ హోమ్ కి ఓల్డేజ్ హోమ్ పేరేంటి? కరుణారథం చారిటబుల్ ట్రస్ట్. కరుణారథం చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ఓల్డేజ్ హోమ్ పేరు అదే కరుణారథం చారిటబుల్ ట్రస్ట్ ఓల్డేజ్ హోమ్. హైదరాబాద్ లో ఏరియాలో చెంగిచెర్ల దగ్గర ఉంటుంది. చాలా నీట్ గా ఆర్గనైజ్ చేస్తున్నారు. మనోజ్ భాయ్ చెప్పేసరికి వచ్చి ఇక్కడే కేక్ కట్ చేసుకుని సెలబ్రేషన్ చేసుకుని వీళ్ళకి చికెన్ ఇవన్నీ ఫ్రూట్స్ అరేంజ్ చేశాను. ఈ రోజు అయిపోదు, ఖచ్చితంగా నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వచ్చి మనోజ్ భాయ్తో ఇక్కడికి వచ్చి వీళ్ళతో స్పెండ్ చేసి వెళ్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత నీట్ గా. ఓల్డేజ్ హోమ్ కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నామని వచ్చాను. 4 lakhs ఒకసారి మోషన్ చూపించాను. థ్యాంక్ యూ సార్. క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళకి చేయాల్సింది కూడా నేను చేస్తాను. అమ్మా ఇది కేక్ తింటారా? కేక్ తినొచ్చా తినకూడదా? తినండి. వెరీ గుడ్. షుగర్ ఏం లేదు కదా మీకు? తినొచ్చా? రూపాయలు కాలే థ్యాంక్ యూ అందరికి. మనం తిన్న తర్వాత మాట్లాడుకుందాం. వదినొచ్చి అందరికి కేక్ ఇప్పించండి. లక్ష్మి తినమ్మా, తిను. పాపని లేచి పెట్టాను. పాప నిద్రపోతుంది. నిద్రపోతుంది బంగారు తల్లి. థ్యాంక్ యూ. మాట్లాడదాం అందరితో, కూర్చొని అందరితో బాగోలు మాట్లాడుకుని నిదానంగా ఇవ్వండి. మనిషికి 2 యాపిల్స్ 3 ఆరెంజెస్ వస్తాయి. ఇప్పుడు ఇస్తారా తర్వాత ఇస్తారా? బిర్యానీ ఏం బ్రో? బిర్యానీ చేయలేదు. ఎండాకాలం వాడతామని వైట్ రైస్ చేశారు. ఏదైతే వాళ్ళ కడుపు నిండా పెడతారు చికెన్ లోపలికి. నేను ఇస్తాను, నేను పాపను పట్టుకోండి. నీట్ గా ఉన్నాయి గిన్నెలు అన్ని నీట్ గా కడిగారు. గిన్నెలు కూడా కడిగారు, నీట్ గా కడిగారు. గిన్నెలు చాలా నీట్ గా కడిగారు. ఇందాక నేను చూపించాను కదా మనోజ్ వాళ్ళ బ్రదర్, అన్న తమ్ముడు బ్రో, అన్న ట్విన్స్. ఎంత ఒకేసారి 5 minutes గ్యాప్ లో పెట్టారు. ఇద్దరు ఒకేలా ఉంటారు. ఇద్దరు హెల్ప్ చేస్తూ ఉంటారు సేవా కార్యక్రమాల్లో. థ్యాంక్ యూ బ్రో. మిమ్మల్ని చూసే మీకు పరిచయం ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చా, లేకుంటే నెల్లూరులో వెళ్దాం అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. హెల్త్ జాగ్రత్త. థ్యాంక్ యూ. ఎన్ని రోజులు పట్టదు అన్నారు? ఇంకా 2 months బ్రో. బా కష్టం. జాగ్రత్త. కేర్, టేక్ కేర్. చూడాలా? మిమ్మల్ని కూడా చూపించాలా? మీ పేరు? అన్నపూర్ణ. మీరేనా అంతా? ఏం చేస్తారా రోజు? వెరీ గుడ్. మీ పేరు? అన్నపూర్ణ. ఆకలి అయితే అన్నం పెట్టేవాడు మనిషి, ఆకలి తెలుసుకొని అన్నం పెట్టేవాడు మనసున్న మనిషి. అది మా ఆదిరెడ్డి అన్న. ఏం లేదు, ఇలా మీరు ఇంకా అసలు చాలా మంది పెడుతున్నారు. నేను ఎప్పుడో ఒకసారి అది కూడా జెన్యూన్ పర్సన్స్ కనపడ్డప్పుడు పెడతా. అంశంతో మాట్లాడా. ఖర్జాలంటే చికెన్ లివర్ కావాలని అడిగారా? మరి చికెన్ లివర్ తెప్పియాలి కదా ఆవిడ కోసం. పాపం అన్సూయమ్మ గారికి 10 రూపాయలు అడిగింది అన్సూయమ్మ. అవునా? తెలుసా? 10 రూపాయలు అడిగారు ఆవిడ. 100 ఇస్తా అని చెప్పా. పాపం అమాయకంగా అడుగుతున్నారు ఆవిడ. మిండి తీసుకో వండి పెడతా ఉంటది. అవునా? అన్సూయమ్మ బాగున్నావా? మంది రోడ్ సైడ్ ఉండే వాళ్ళన్న, కొంతమంది వాళ్ళ పిల్లలు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చూడలేకపోయి, ప్రాబ్లమ్స్ వల్ల వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. చాలా మంది పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు, బాగా రిచ్ వాళ్ళు కూడా ఉన్నారు. అందరు ఉన్నారు అన్న, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉన్నారు. ఒకవేళ వాళ్ళని చూసుకోలేక తల్లిదండ్రులను వదిలిపెట్టిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది చూసుకోలేకపోయేది మరి దరిద్రంగా
ఉంటారన్న చాలా మంది కోవిడ్ లో చూసుకోవాలి. ఇంకా ఎంతైనా అసలు చూసుకోకపోయింది, వాళ్ళు బతుకున్నారు కదా. అవునా? ఎలా స్వామి ఇలా ఉంటారు? చాలా ఇప్పుడు ఏందన్న కోవిడ్ లో ఇంకా చాలా మంది ఇంట్లో వాళ్ళు వదిలేసిన వాళ్ళే కూడా చేసుకోలేని పరిస్థితుల్లో NGOs కి మాకు చెప్పేవాళ్ళు. తెలుసు, చేశారు మీరు. రండమ్మా, పోదండి, తినండి. నమస్తే అమ్మా. ద మ్యాన్ బిహైండ్ దిస్ హోమ్. సార్ మీరు ఏం చేస్తుంటారు? ఇది కాకుండా ఏమన్నా బిల్డర్ మీరే మొత్తం చూసుకునేది? థ్యాంక్ యూ అండి, బాగా చూసుకుంటున్నారు, మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం అదే వాళ్ళ అబ్బాయిని చూపించానులేండి. హైదరాబాద్ లో చాలా హోమ్స్ ఉన్నాయన్న. మాకు జెన్యూన్ ఏంటంటే ఈ హోమ్ రోడ్ సైడ్ వాళ్ళు ఎవరిని తీసుకొచ్చినా కానీ ఏ టైంలో కానీ సార్ వద్దనుకోకుండా తీసుకుంటాడు. మనోజ్ భాయ్, ఆయన ఆమె ఎవరు? రోడ్ సైడ్ ఇక్కడ దొరికితే తీసుకొని వచ్చారు. ఎవరు, మీ వాళ్ళేనా? మన వాళ్ళే అంటే అందరు మన వాళ్ళే. రోడ్ సైడ్ ఉంటే ఉదయ్ తీసుకొని వచ్చాను. ఉదయం తీసుకొచ్చి తినలేరా మామూలుగా? తినలేదు, అసలు ఏం తినలేదు. రోజు ఎవరు తినిపిస్తారు? డైలీ తినిపిస్తాడు. ఎవరు? ఆయన తినిపిస్తాడు. ఏం తినిపిస్తారు? మీరు తినిపిస్తారు అందరికి? మీరేం చేస్తుంటారు? నేను బిల్డింగ్ చూసుకోవడం. అవునా? బట్టలు చాలా గ్రేట్ అన్న. మీది ఎవరు? కర్ణాటక. ఇక్కడ జాబ్ లాగా మీది? గ్రేట్. అయినా పెద్దవాళ్ళకి చూసుకోవడం అంటే అదృష్టమే. చాలా థ్యాంక్స్. మీ పేరు? షేక్ అహ్మద్ భాయ్. లవ్ యూ అన్న. నీట్గా అందరికీ అంటే తిన్న వాళ్ళకి నోట్లో కలిపి పెడతారు 3 పూట్ల. స్నానం చేయించే వాళ్ళు, నోట్లో కలిపి పెట్టేవాళ్ళు, చాలా గ్రేట్. సాయం చేసేవాళ్ళు ఏం లేదు, చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి సాయం చేస్తాం, కానీ అది గొప్ప విషయం కాదన్న. మీరు కలిపి పెట్టడం అనేది, కొడుకులే కలిపి పెట్టక వదిలేస్తుంటే మీరు అదొక ప్రేమగా కలిపి పెట్టడం అంటే చిన్న విషయం. అది గ్రేట్. అసలు మీరు అందరూ గ్రేట్, అందరూ గ్రేట్. నరసింహ గారు, ఏ ఊరు మీది? ఎంతమంది పిల్లకాయలు? ఇద్దరు ఉన్నారుగా, ఆ ఇద్దరు చూడలేదా? వాళ్ళు ఏం చేస్తుంటారు? వదిలేశారు. మీ కొడుకులు నువ్వు బాగా చదివించావా? వాళ్ళు వదిలేశారు. ఇట్ట అమ్మ నాయన వదిలేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అట్లా వదిలేస్తే మంచిది కాదు. ఏం చేయాలి అలాంటి వాళ్ళని? కొడుకుల్ని అదే తల్లిదండ్రులు వదిలేసే కొడుకులు ఏం చేయాలి? అటు చూడండి, ఏం చేయాలి అలాంటి వాళ్ళని? నువ్వేం చెప్తావు పెద్దవా? తల్లిదండ్రులు చూసుకోవాలా లేదా? కన్న పిల్ల తల్లిదండ్రులు చూసుకోవాలా లేదా? 20 కాదు 100 రూపాయలు ఇస్తా. వెరీ గుడ్, ఇస్తాను. ప్రశాంతంగా కూడా బయటప్పుడు మాట్లాడతాను. ఎప్పటికి వాళ్ళు చల్లగా ఉండాలి. మా అమ్మ, మా అయ్య అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ కుటుంబం అంతా రోజు మేము ప్రార్థన చేస్తుంటాం మీ గురించి. మా పాపకి దీవించండి. డాక్టర్ కోర్సు చదవస్తుంది నీ బిడ్డ. డాక్టర్ కోర్సా? మా బిడ్డ పెట్టండి. చెప్పండి. చిన్న పాప పెద్దగా అవుతుంది. అమ్మా చల్లగా ఉండు బెట్ట, నాసు పోసుకొని వెయ్యేళ్ళు చల్లగా కొడుతుండండి. అనసూయమ్మ గారు, మా పాప డాక్టరా? డాక్టర్ ఎందుకు? డాక్టర్ కోర్సే. డాక్టర్ కోర్సు నీ బిడ్డ చదవకుంటే నన్ను నెత్తి కొరిగి మయ కొరుకుతాడు నెత్తి గొరిగిపిస్తా. మా బిడ్డ డాక్టర్ అవ్వాలి పెద్దమ్మా. డాక్టర్ అయ్యేదాకా నువ్వు రావాలి. వస్తా. డాక్టర్ అయిన తర్వాత కూడా వస్తా. మేము ప్రార్థన చేస్తుండాలి. చేయండి. అది ఇంకో మళ్ళీ వందేది ఇంకా మస్తుగా ఇస్తాడు. మా అయ్య చల్లగా ఉండాలి. సంవత్సరానికి ఒకసారి వస్తా. నీకు తినడానికి ఏం కావాలి అడుగు. నాకు కాజం దే బిడ్డ. కాజం ఈ రోజు ఇచ్చారు కదా చికెన్. కాజం కూర వండుకరా. ఈసారి తెస్తా. ఓన్లీ ఏంటి కాజం పండింది? ఈసారి లివర్ ఫ్రై తెస్తా. లేకుంటే ఆన్లైన్ లో పెట్టాను. ఇప్పుడు తింటారా? పెట్టమంటావు ఇప్పుడు? లివర్ ఫ్రై మళ్ళీ వచ్చినప్పుడు తింటానంటే పెడతా ఆన్లైన్ లో. ఇప్పుడు వద్దు, మంచిగా తిండి. మయ్య ఇచ్చిండు కాజం ముక్క. ఇచ్చాడు. చెప్పండి. బాబు ఇచ్చిండు. అనసూయమ్మ అంటే ఏంది బిడ్డ అంటే
తినన్నాడు మా వదినకు దీవించు, మా పాపకు దీవించి చాలు మాకు. అమ్మా చల్లగా ఉండమ్మా, మంచిగా సంసారం చల్లగా చేసుకోమ్మా, కోటికి పడిగెట్టాలి నీ సంసారం. మా చెల్లె మా అక్క ఎప్పుడు ఇయ్యవు? అన్ని ఇచ్చిండు. ఇదేసారి నువ్వు ఇయ్యవా అమ్మమ్మకు? హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. భయపడుతున్నాను కదా. ఇప్పుడు ఇయ్యాడు, పైసలు ఇయ్యాడు. కళ్ళు ముక్కులు చిన్న కళ్ళు, నా కళ్ళు బగ్గర కళ్ళు. మేము ఇక బయలుదేరుతున్నాం. ఇది వచ్చేసరికి పేరేంటి ఏరియా? చెంగిచెర్ల. ఆశ్రమం పేరు కరుణ రథం హోము. సో ఇక్కడ మీ బర్త్డేలు కానీ మీ ఫంక్షన్లు ఏం చేసుకున్నా వీళ్ళకి వచ్చి వీళ్ళకి ఫుడ్ పెట్టించడం ఇలాంటివి చేయండి. చాలా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నారు ప్రభాకర్ గారు. మీకు తోచిన సాయం ఇక్కడికి వచ్చినప్పుడు చేయండి. నేను కూడా ఫర్దర్గా చాలా సార్లు వస్తాను, హెల్ప్ చేస్తాను. నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా హెల్ప్ చేస్తారు, చూస్తాను. మీ తరపు నుంచి వచ్చిన వాళ్ళు చాలా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి నాకు బాగా అనిపించింది. దీని లొకేషన్ నా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కూడా పెడతాను. ఎవరైనా విజిట్ చేసి ఏదైనా ఆర్థిక సాయం చేయాలని వచ్చేయండి. 50 మంది పెద్దవాళ్ళు ఉన్నారు, నీట్గా చూసుకుంటున్నారు వీళ్ళని కదా. జెన్యూన్గా ఉంది కాబట్టి కొంచెం దగ్గరికి వచ్చి హెల్ప్ చేయడానికి చూడండి, ట్రై చేయండి. నేను లొకేషన్ పెడతాను. బాయ్ అమ్మా, వస్తాను తర్వాత. బాయ్ బేటా. అయ్యా